ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 8వ రోజున ఈ శ్రీ మహాగరుడ పురాణములో నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకాది మహామునులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాన్ యొక్క శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతునకు తెలిపినటువంటి ఈ గరుడ మహాపురాణంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విషయములను మనం అందరము కూడా నిత్యము తెలుసుకోగలుగుతున్నాం. ఆ స్వామి యొక్క కరుణ చేత. విష్ణవే శంఖచక్ర గదాధరాయ శ్రాద్ధరక్షకాయ గరుడ వాహనాయ పితృదోష పితృశాప పితృపాప నాగదోష సర్పదోష సర్వశాంతిపూర్వక మహదైశ్వర్యాభివృద్ధికరమైనటువంటి ఈ మహాపురాణములో సుపర్ణం వైనతేయించ నాగాయం నాగభూషణం జైవాతృకం విశాలించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తాక్ష్యం కశ్యపనందనం అని ఈ 12 నామములతో ఎవరైతే గరుత్మంతుణ్ణి ప్రార్థన చేస్తారో ఆ గరుత్మంతుని యొక్క పాదముల కింద ఏముంటుందండి? ఒక సర్పం ఉంటుంది. అలాగే నెమలి యొక్క పాదము కింద కూడా సర్పం ఉంటుంది. అంతేత సర్పముల యొక్క శాంతికి మనమందరము కూడా మయూర వాహనుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. పుట్టలో పాలు పోస్తూ ఉంటాం. ఒక బ్రహ్మచారికి పల్చటి వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటాం. తెల్లటి నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి అనేటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అది తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే అది సంతతికి సంబంధించినటువంటి దోషములను, బ్రహ్మహత్యాది మహాదోషములను, రుణరోగ శత్రుకారకమైనటువంటి అంగారక దోషములను, రాహు శాంతి కొరకు, సర్పశాంతి కొరకు, అలాగే కేతు గ్రహం యొక్క దోషములు, దుష్టగ్రహ పీడను తొలగించుకోవడానికి మనము ప్రతి నిత్యము కూడా మన నవగ్రహ దోషములలో ఆచరించేటువంటి విధి విధానము. అంతేకాదు ముఖ్యంగా శనివారం రోజున నల్లటి నువ్వులతోటి శనీశ్వరులకు జ్యేష్ఠాపత్ని సమేత కాకవాహనమైనటువంటి ఆ శనీశ్వరులకు అభిషేకములు, నల్లటి నువ్వులతో దానములు, పూజలు కూడా నల్లటి బట్ట, కంబలి, మేకు ఇత్యాది వాటితో దానము చేస్తూ ఉంటాం. శనీశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. అదే నల్ల నువ్వులు మనము పితృదేవతా తర్పణంలో కూడా వినియోగిస్తూ ఉంటాం. తెల్లటి నువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలో సర్పశాంతులు చేసేటప్పుడు, అలాగే హోమ ప్రక్రియలో మనం అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు, షష్ఠీదేవి పూజ, అలాగే ఆ యొక్క విశేషమైనటువంటి అమ్మవారి యొక్క హోమాల్లో మనం ఆ తెల్లటి శ్వేతవర్ణమైనటువంటి ఆ నువ్వులను హోమాల్లో కూడా వేస్తూ ఉంటాం. నల్లటి నువ్వులు రుద్ర హోమాల్లో, మృత్యుంజయ హోమాల్లో కూడా వాడుకుంటాం. ఇవన్నీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే మన అఖండమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజా విశేషములలో అనేకమైనటువంటి సంపత్తి మనకి ఆ ఆధ్యాత్మిక వస్తువులను ప్రసాదించడం జరిగింది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ ద్రవ్యములని కూడా మనం చక్కగా ఈ పూజాది క్రమములలో, పితృదేవతా పూజల్లో, దేవతా పూజల్లో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. తల్లి యొక్క గర్భంలో ఆ స్త్రీలకు ఋతుదోషముల వల్ల కానీ, పురుషులకు ఆ యొక్క మనం ఎక్కువగా ఇవి కౌంట్ అంటూ ఉంటాం. నేటి క్రమంలో వైద్యులందరూ కూడా చేస్తూ ఉంటారు వారికి. అంచేత అటువంటి వైద్య విధానంలో కూడా మనం ఇవి తెలుసుకునేటువంటి విషయాలు. వాటన్నింటికి కూడా మనం ఈ పూజలే కాకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనలో ఇవన్నీ కూడా సాంకేతికపరమైనటువంటివి, శాస్త్రపరమైనటువంటివి. అవన్నీ కూడా మన జీవన విధానంలో మనం చేసేటువంటి
పాప పుణ్యాదుల చేదు కలిగినటువంటి కొంతమందికి సంతతి లేకపోవడం, ఆ కలిగినటువంటి సంతతి సరిగ్గా ఉండకపోవడం, కలహములు, ఆర్థిక బాధలు, ఇటువంటి విషయములన్నీ కూడా మనం చేసుకునేటువంటి దుష్కార్యముల చేత కలిగినటువంటివి అని మరొక్కసారి చెబుతూ, మనము ఈ గరుడ మహాపురాణము ద్వారా అనేకమైనటువంటి అంశములను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే మనం ఆచరించగలిగినటువంటి వాటిని ఆచరించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు మనము జీవి బ్రతికి ఉన్నంత వరకు కూడా మంచి కార్యములను కనుక ఆచరించినట్లయితే తిరిగి మరొకసారి మనం తెలుసుకోవాలి, ఇటువంటి బాధలకు మనిషి జీవించిన తర్వాత జీవించిన తదుపరి కూడా ఈ గరుడ పురాణంలో ఉండేటువంటి అంశములన్నీ కూడా మనకు చక్కగా బోధపడినట్లయితే మనము కొన్ని బాధల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. ఒక మరణించినటువంటి వ్యక్తే కాదు, అతని ద్వారా కలిగినటువంటి ఆ పాప దోషములు వారి వారి సంపదకి కూడా సంక్రమించడం చేత ఉండగా సంపాదించినటువంటి దుష్కార్యముల ద్వారా ఆర్జించినటువంటి విత్తము ద్వారా, ధనం ద్వారా, అనేక మందిని భార్యను సంపాదించినటువంటి కీర్తి ద్వారా, ధనము ద్వారా, పాపకర్మల ద్వారా ఆ జీవే కాకుండా రాబోయేటువంటి తరుణం వారిని కూడా ఈ గరుడ పురాణంలో ఉండేటువంటి అంశముల ద్వారా జీవన విధానం కనుక ఏర్పరచుకున్నట్లయితే మనము కొన్ని బాధల నుంచి, యాతల నుంచి జీవుడు చక్కటి స్మృతి కలిగి చక్కగా రక్షించుకోగలుగుతాడు అని మనం తెలుసుకోవాలి. ఈ గరుడ పురాణంలో ఉండేటువంటి అంశములు మనం భయపడవలసిన పని లేదు. మనం ఏ విధంగా నడుచుకోవాలి అని తెలుసుకోవాలి, ఎలా ఉండాలి అని తెలుసుకోగలిగినప్పుడు అది తర్వాత బాధపడేటువంటి అవసరమే లేదు కదా. అందుకనే ఎంతో చక్కటైనటువంటి విషయాలు ఈ గరుడ పురాణములు, అష్టాదశ మహాపురాణములలో ముందుగా మనం తెలుసుకోవటటువంటి గరుడ పురాణమే. ఎప్పుడైతే మనం ఈ చక్కటి జీవన విధానాన్ని అవలంబించుకుంటామో ఆనాడు మనము ఉన్నంత వరకు చక్కటి జీవితాన్ని అనుభవించగలుగుతాం. తరువాత మనము అది యాతన నుంచి తప్పించుకోవడానికి మన వంశములను, తరములను మనంగా అభౌతికంగా ఉన్నా, భౌతికంగా లేకపోయినా వారికి కూడా మనం దాచబడినటువంటి డబ్బులాగా ఆ పుణ్యము వారిని వెంటాడి కాపాడుతూ ఉంటుంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక శ్లోకం అన్నది, విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం అంట. విద్య ఉంటే, మనిషికి జ్ఞానం ఉంటే, మనిషి ఎలా జీవించాలని జ్ఞానం ఉంటే, మనిషికి ఒక్కింత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్లుగా, అలాగే పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు అని ఒక్క నిజాన్ని మనం కనుక గ్రహించగలిగినట్లయితే జాతశ్రీ మరణం ధ్రువ, ఏదో ఒకనాడు నిన్ను మృత్యువు కబలిస్తుంది. మృత్యువు నిన్ను ఆపడానికి ఎవరి శక్యము కాదు. అకాల మృత్యువుని, అపమృత్యువుని దాటవచ్చుగాక, కానీ మహామృత్యు దేవత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనం మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని ఆ మంత్రంలో చెప్పినట్టుగా మనం మోహము, వ్యామోహములను పెంచుకోకుండా నీటి మీద, తామరాకు మీద నీటి బొట్టులాగా కనుక మన జీవన విధానాన్ని మంచి మంచి కార్యములలో మసలుకుంటూ మనం కనుక సాగించినట్లయితే ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి అంశములన్నీ కూడా మనకు మంగళప్రదములు అవుతాయి. ఇది భయపడవలసినటువంటి పని లేదు. ఏదో ఒకనాడు ఇవన్నీ మనం తెలుసుకోక తప్పదు. ప్రహ్లాదుడి మాదిరిగా 8 సంవత్సరములకు తెలుసుకుంటాడా? లేకపోతే భగవంతుడు మనకి 3 విధానముల ద్వారా నీ మృత్యుదేవతను గుర్తు చేస్తూ ఉంటాడు. మన వెంట్రుకలన్నీ తెల్లబడుతూ ఉంటాయి, దంతములు అంటే పండ్లన్నీ ఊడిపోతూ ఉంటాయి, నీ నేత్రములకు
చికిత్స చేసి ఉంటాడు, కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. శ్రవణం ద్వారా, మననం ద్వారా, ఈ యొక్క ఇంద్రియముల ద్వారా నీ పటుత్వం అంతా కూడా తగ్గిపోతుంది, నువ్వు మృత్యుదేవతకి దగ్గర అవుతున్నావు అని ఎంతో మనకి ఆ సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది ఆ కాలచక్రం. మనందరం కూడా వీల్ ఆఫ్ టైం, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. కాలక్రమంలో మనందరం కూడా ఒక భాగస్థులవి కాబట్టి ఆ కాలచక్రం నమ్మక తప్పదు. కాలంలో గతులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే పెద్దలు అంటారు, అతి గతి లేకుండా పోతావురా అని. ఆ అతి గతి ఏమిటి? రాహువు కేతువే కదా నవగ్రహములలో. తలా తోకా లేని పనులు చేయకు, అతి గతి లేకుండా పోతాయి అని చెబుతారు. కాల సర్పాజ విద్మహే గతి రూపాజ ధీమహి తన్నో కాలః ప్రచోదయాతు అని. ఈ కాలానికి అధిపతి సవిత్రు సూర్యనారాయణుడు. ఆ సవిత్రు సూర్యనారాయణుడు ఎవరు? అంతరిక్షాల్లో ఉండేటువంటి దేవత. పద్మిని ఛాయా ఉషా సమేత సవిత్రు సూర్యనారాయణుడు. నీవు ఉండగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేటన్నట్లుగా నీవు ఉన్నంత వరకు కూడా ఆరోగ్యం ప్రసాదించేటటువంటి వాడు సూర్యుడు. సూర్యాభిష్టేత సంప్రాప్తే సూర్య పూజాంచకారే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతి. ఎవరి యొక్క ఆత్మ? పితృదేవత ఆత్మ. నీ యొక్క ఆత్మని ఉద్ధరించుకోవడానికి నీవు జీవించి ఉన్నప్పుడు నీకు ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించేటువంటి వాడు ఆ సవిత్రు సూర్యనారాయణము. ఆ సవిత్రు సూర్యనారాయణ మూర్తే నీ పితృదేవతలకు నీ ఆత్మావై పుత్రనామాశని ఉపనయనాది క్రమములలో నామకరణం చేసేటప్పుడు ఆ తండ్రి ఆ పుట్టినటువంటి మగ శిశువు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, వారి మీద చేయి వేసి చెప్పిస్తారు పెద్దలు. ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అని. అదే మంత్రములు నామకరణలో చెప్పబడతాయి. అదే మంత్రములు ఉపనయనాది క్రియలలో కర్మలలో కూడా చెప్పుకుంటాం. అంటే తండ్రి యొక్క ఆత్మ. అంతే తండ్రి యొక్క ఆత్మే కాదు, అంతకు ముందున్నటువంటి పితృదేవతల యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి పుత్రులు పుత్రికలు కూడా మన పితృదేవతల యొక్క ఆత్మలుగానే భావించాలి. అంటే మనం ఎవరో కాదు, మనం అందరం కూడా పితృదేవత నుంచి వచ్చాము అని మరొకసారి చెప్పక తప్పదు. అలాగే చంద్రుడు మనఃకారకుడు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడావశాంతయే. ఎవరి యొక్క మనస్సుకు పీడ కలిగింది? ఇక్కడ నీ మనస్సుకు పీడ కలిగింది. నీవు ఎన్నో జన్మల్లో దుష్కార్యములు చేస్తే ఈ జన్మలో నీకు మనస్సుకు శాంతి లేదు. మరి ఎవరి మనస్సును మనం బాధపెట్టాము? మన పితృదేవతల యొక్క మనస్సు కనుక మనం బాధపడినట్లయితే అది పురాతన సుకృతుల్లో ప్రారంధం ద్వారా సంచిత ప్రారంధ దోషముల ద్వారా ఆగామి మనం రాబోయేటువంటి కాలాల్లో అనుభవిస్తున్నాం. అంటే కర్మ మూడు విధములుగా మనకు ఉన్నది. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని భగవంతుడు కర్మ సిద్ధాంతములలో ఈ రకంగా నీ కర్మను విభజింపజేసినాడు. కొన్ని వెంటనే ఫలించేటువంటి అవుతాయి, కొన్ని అలా మూట కట్టబడి నీకు సమయం వచ్చినప్పుడు ఆ పాపము బయటికి వచ్చి నీవు చేసినటువంటి దుష్కార్యముల వల్ల ఆ పాపం యొక్క ఫలితములను రాబోయే కాలములలో కావచ్చు, రాబోయే జన్మలలో కావచ్చు, నీవు ఉన్నప్పుడు ఆయా గ్రహముల యొక్క దశ అంతర్దశలలో నీవు తప్పక అనుభవించక తప్పదు. ఏ మొక్క నాటితే అదే వృక్షం వస్తుంది. నువ్వు ఏ పని చేస్తే అదే వస్తుంది, కలుగుతుంది. యద్భావం తద్భవతి. అంతేదా ధర్మ కార్యాచరణ పరుడై ఉండాలి మనిషి. ధర్మని ఆచరిస్తూ ఉండాలి. నీవు బ్రతకవద్దు అని చెప్పలేదు, నువ్వు బ్రతుకుతూనే ధర్మ కార్యాచరణ పరుడై ఉండాలి. నిత్యము కూడా నీవు జాగరూకుడవై మృత్యువు ఏదో ఒకనాడు నిన్ను కబలిస్తుంది అని ఉండాలి. నీ కీర్తి, నీ ధనము, నీ యొక్క వ్యామోహము, నీ యొక్క మనస్సు ఎప్పుడు కూడా ధర్మ దృష్టి కలదై ఉండాలి. నీవు ఒక్కడవే చెడిపోవటం లేదు, నీవు నీ తరంబులను కూడా చెడగొట్టిన వాడవుతున్నావు. ఈ రోజున ఒక మనిషి వ్యాధిగ్రస్తుడైతే అది ఎంతమందికి బాధ కలుగుతుంది.
అందుకనే రుణము, రోగము, శత్రుత్వ రూపములలో తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటాడు. ఆ బాధని అందరికీ కూడా పంచుతూ ఉంటాడు జీవి. ఏది గొప్పది? మంచి కర్మను ఆచరించి మనము మన చుట్టూ ఉండేటువంటి భ్రమణము, అంటే మన ఒక ఆర్బిట్ అంటారు, ఇదంతా కూడా భ్రమణం. ఎటువంటి వారు ఎక్కడ జీవించాలి, ఎలా ఉండాలి, ఎవరితో పాటు వాళ్ళు కలిసి ఉంటారు, ఆ మృత్యువు కూడా ఆసనమైనప్పుడు వారి చుట్టూ కూడా ఎవరితో ఉంటారు, ఎవరెవరితో వీరికి బంధం ఉంటుంది, ఏ కుమార్తెలు మీరు కలుగుతారు, ఏ పుత్రులు మీరు కలుగుతారు, వారు ఎలా ఉంటారు, ఎటువంటి భార్య వారికి కలుగుతుంది, ఎటువంటి జీవన విధానంలో వారు నివసిస్తూ ఉంటారు అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకు నవగ్రహముల ద్వారా కలిగినవి అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సూక్ష్మంగా మనం విచారణ చేసినట్లయితే ప్రతి జీవి కూడా వారి వారికి పుణ్య పాప కర్మల వలన ఉత్తమ గృహములలో జన్మించడం లేదా ఉత్తమ సంస్కారం లేనటువంటి వారింటిలో జన్మించడం, ఇది తప్పకుండా అదే విధంగా జరుగుతుంది. అందుచేత మనం అందరము కూడా నిత్య జాగరూకులమై ఈ గరుడ పురాణము ఏదో ఒకరొక సందర్భంలో తెలుసుకోవాలన్నటువంటిది కాదు. దీంట్లో ఉన్నటువంటి విషయములను సూక్ష్మతతో మనం గ్రహించగలిగి ఆ జీవన విధానంలో కనుక మనం కనుక మెలిగినట్లయితే మనము నిత్యము కూడా ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈ రోజున శ్రవణల యొక్క వృత్తాంత వివరణ తెలుసుకుంటున్నాం. గరుత్మంతుడు శ్రీమన్నారాయణుని గురించి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ ప్రభు, శ్రవణుల యొక్క వృత్తాంతం వినడానికి కుతూహలంగా ఉన్నదిన్నాడు. ఆ వృత్తాంతం అంతా కూడా నా యందు దయతో చెప్పవలసింది అని కోరాడు. అలా కోరగా ఆ విష్ణు భగవానుడు, ఆ మోక్ష నారాయణుడు ఆ గరుత్మంతునితో వైణితేయంతో అంటున్నాడు, గరుడా వైణితేయ విను, పూర్వము మహాప్రళయం సంభవించిందయ్యా. అంతా నేను బ్రహ్మాది దేవతలతో కూడా ఈ ప్రపంచం అంతటిని కూడా నా పొట్టలో ఉంచుకున్నా. పాల సముద్రమున పవలించా. నా నాభి కమలం బ్రహ్మకు జన్మస్థానమైంది. తాతగారు నన్ను గూర్చి చాలా కాలం తపస్సు చేయగా నేను సంతోషించి సృష్టి విధానం అంతా కూడా వేదములను కూడా తెలియజేశాను. ఇక్కడ తాతగారు ఎవరు అంటే పరమేశ్వరుడు అని చెబుతున్నాడు విష్ణుమూర్తి. మరలా అంటున్నాడు, ఆ తర్వాత శివుడు మొదలు దేవతలందరూ కూడా దేవతాగమలన్నీ కూడా కల్పించబడ్డాయి. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం ప్రకారంగా తమ తమ పనులలో అప్రమత్తమై ఉన్నారు. వారిలో యమధర్మరాజు మిక్కిలి బలవంతుడు. ఆ యముడు సంయమి అనేటువంటి నగరంలో ప్రవేశించి ప్రాణికోటి యొక్క సుకృత దుష్కృతమైనటువంటి అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రాణికోటి ఆచరించేటువంటి సుకృతములేంటి, దుష్కృతములేంటి అనేటువంటి విషయాలని అవగాహన చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగా దూషణ భూషణములను, రక్షణ శిక్షణలను కూడా ఆ జాతి చేస్తున్నాడు. అంత యముడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. ఓ సరస్వతి వల్లభ, జీవరాశుల యొక్క జీవిత చర్యలను విమర్శించాలి అనే కోరిక కలిగింది నాకు. దీనికి ముందు అన్నీ కూడా తెలిసి ఉండాలి అని కదా ప్రాణికోటి చేసేటువంటి మంచి చెడు గమనించకుండా శిక్షించడం సమంజసం కాదు కదా, అలా శిక్షించడానికి కుదరదు కదా. కాబట్టి నా యందు దయదలిచి నా కోరిక తీరేటువంటి ఉపాయం చెప్పమని కోరాడు. అంత వెంటనే ఆ బ్రహ్మదేవుడు విధాత ఆ యమధర్మరాజు యొక్క కోరికను అనుసరించి లోపల ఆనందపడ్డాడు, మెచ్చుకుంటున్నాడు. దర్భలను మన పితృదేవతా కర్మలలో ఉపయోగించేటువంటి దర్భలను మంత్రించి ఇలా విసిరివేశాడు. వెంటనే ఆ దర్భల నుండి అందమైనటువంటి 12 మంది పురుషులు పిలిచారు. అంత బ్రహ్మవాణి యమునికి చూపించి ఈ విధంగా అంటున్నాడు, ఓ జీవనాథ, వీరు ఎవరు అంటే
వీరు శ్రవణులు. 14 లోకాల్లో ఉండేటువంటి కార్యకలాపముల గురించి నీకు అన్ని వివరములు కూడా ఈ శ్రవణులే నీకు తెలియజేస్తారు అన్నాడు. అంతేకాదు వీరికి సమస్త జీవుల యొక్క అన్ని కృత్యములు, దుష్కృత్యములు, సుకృత్యములు అన్నీ కూడా తెలుసు. కాబట్టి నీవు వీరితో కలిసి జీవ పరిపాలన చేస్తూ ఉండు, నీకు శుభం కలుగుగాక అన్నాడు. అలా అనగా యమధర్మరాజు మిక్కిలి సంతోషించి బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. శ్రవణులతోటి కూడి యమపురానికి వెళ్ళి తన యొక్క కార్యకలాపములన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ఓ గరుత్మంతుడా, మరణానంతరము పాపులందరూ కూడా యమభటుల చేత యముని యొక్క పురికి అంటే యముని యొక్క సన్నిధికి తీసుకుని పోబడుతూ ఉంటారు. మానవుడు జీవిత కాలంలో పుణ్యకార్యములు కనుక చేసినట్లయితే పుణ్యాత్ముడై కొంతకాలం స్వర్గధామంలో ఉంటాడు. పుణ్యాత్ములు పొరపాట్లు చేసినటువంటి పాప పనులను కూడా శ్రవణులు యమునికి చెప్పకుండా గుప్తంగా ఉంచుతారు, అంటే దాచి ఉంచుతారు అని అర్థం. అలా శ్రవణులకు పూజ చేయనటువంటి మూర్ఖులు వారి కోపములకు బలి అయి యముని యొక్క బాధలకు గురిపడుతూ అవుతూ ఉంటారు. అలా యముని దగ్గర మనకి ఎవరుంటారు? చిత్రగుప్తుడు. శ్రవణుల యొక్క సహాయంతో యముని దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు, చిట్టా రాస్తూ ఉంటాడు మన పాప పుణ్యములు. ఆ యముని దగ్గర ఉండేటువంటి చిత్రగుప్తుడు ఈ శ్రవణుల యొక్క సహాయంతో ఆ యమపురినంతా కూడా కార్యనిర్వహణ చేస్తూ ఉంటాడంటే అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాడు అని అర్థం. ఆ విధంగా ప్రాణికోటి యొక్క మంచి చెడ్డలు ఈ శ్రవణులు తెలియజేస్తూ ఉండగా ఆ నేరములకు తగినటువంటిగా శిక్షలన్నీ కూడా ఖరారు చేసి చిత్రగుప్తుడు యమధర్మరాజుకి సమర్పిస్తూ ఉంటాడు ఆ చిత్తాన్ని. అప్పుడు ఆ యమధర్మరాజు వారికి తగినట్లుగా వారు చెప్పినటువంటి ఆ శ్రవణులు తెలియజేసినటువంటి విధంగా ఆ శిక్షలన్నీ కూడా ఖరారు చేసి ఆ తగినటువంటి శిక్షలు విధిస్తూ ఉంటాడు ఆ యమధర్మరాజు. ఏ అవయవముతో పాపం చేసినట్లయితే ఆ అవయవమునకు మాత్రమే శిక్షలు విధిస్తూ ఉంటాడు అక్కడ. అది అక్కడ ధర్మ సూక్ష్మత. పెద్దలను దూషించిన వాడి యొక్క నోటిలో శిక్ష ఏమిటి అంటే పురుగులు పడుతూ ఉంటాయి. పెద్దలను గౌరవించినటువంటి వాడు మళ్ళా జన్మించినప్పుడు ఆ మరు జన్మమున వాక్శుద్ధి కలిగినటువంటి పండితుడిగా జన్మిస్తూ ఉంటాడు. ఎవరెవరైతే పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ ఉంటారో వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపువాడుతాడు. ఇంద్రియములకు అంటే మనలో ఉండేటువంటి ఇంద్రియములన్నీ కూడా వాటికి లోలుడై బానిసగా అవుతాడు అని అర్థం. ఇంద్రియ లోలత్వాన్ని పొందినటువంటి వాడు, ఇంద్రియములకు బానిస అయినటువంటి వాడు వ్యసనములకు బానిసై కురూపిగా జన్మిస్తాడు. అంతేకాదు తన జీవితమున పరోపకారార్థంగా ఉపయోగించేటువంటి మానవుడు లేదా మనుజన్మలో మిక్కిలి ఆనందమును పొందుతూ ఉంటాడు. ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. మాయ పనులు చేసేటువంటి వాడు, మోసగాడు, పనులను హింసించేటువంటి వాడు మిక్కిలి దుఃఖానికి గురవుతాడు, దుఃఖపడుతూ ఉంటాడు జీవితంలో. అలా ప్రేత యొక్క సద్గతి కొరకు బ్రాహ్మణులందరికీ కూడా, బంధువులందరికీ కూడా, ఉత్తమమైనటువంటి పుణ్యాత్మలకు కూడా సమారాధన చేయాలి, అంటే అన్నదానములు చేయాలి అని చెబుతోంది గరుడ మహాపురాణం. మంచి పనులను ఎప్పుడు ఆచరించేటువంటి వాడు ఆ యమపురికి ఆ యముని యొక్క చెంతకు వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఏ విధములైనటువంటి కష్టములు అనుభవించడు. అలా యమపురికి పోయేటువంటి దారి కటిక చీకటిగా ఉండి ముళ్ళతో కూడి ఉండి తట్టుకోలేనటువంటి చలి వేడి కలిగి చాలా కష్టంగా ఉంటుంది ఆ మార్గం. అలా యమపురికి వెళ్ళేటువంటి జీవుడు సుఖ ప్రయాణం కనుక చేయాలి అని కనుక జీవుడు ఉన్నప్పుడే కనుక భావించినట్లయితే
మనం మరణానంతరము కూడా ఏ కారణం చేతైనా తెలిసి కానీ తెలియక కానీ అపరాధములు చేసినటువంటి వారు ఆ యమపురిలో ప్రయాణం చేయాలి, మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అక్కడ కూడా మనకి సుఖ ప్రయాణం చేయాలి అని కనుక కొద్దిపాటి ఇంగితము కనుక ఈ మనిషికి జీవించి ఉన్నప్పుడు కనుక ఉన్నట్లయితే మరి ఏమేం పనులు చేయాలయ్యా? కార్తీక మాసంలో దీపదానం చెయ్యాలి. వారి బతకుండగానే స్వార్జితమైనటువంటి ధనంతో, అంటే ఎవరిని బాధించినటువంటి ధనం కాదు, సొంతంగా కష్టంతో చేసి సంపాదించినటువంటి ధనంతో గోదానం చేయాలి. ఆవును ఎద్దును దానం చేయాలి. ఎద్దును దూడలను కూడా విడిచిపెట్టాలి వారు ఉండగానే. అప్పుడు వారి దారి కనపడి వారి యొక్క ప్రయాణం అంతా కూడా యమపురిలో బాధలు లేకుండా సుఖ ప్రయాణం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు ఈ గడ్డ మహాపురాణంలో. సాక్షాత్తు విష్ణు భగవానుడు మోక్షనారాయణుడు కదా గరుత్మంతుడికి తెలియజేస్తున్నాడు. మనం పెద్దలు అంటాం, ఎక్కడైనా ఎవరైనా పోతే గ్రద్ద వాలిందయ్యా అక్కడ అంటాం. గ్రద్ద వాలనం అంటే ఏంటి? గరుత్మంతుడు వచ్చినాడు. గరుత్మంతుడు వచ్చినాడంటే మరణం సంభవించింది ఆ గృహంలో అని అర్థం. గరుత్మంతుడు వారి ఇంటి ముందు అలా తిరుగుతూ ఉంటాడు, గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. పోయే ముందు సంకేతాలు. ఎవరింట్లోనైనా మరణం సంభవిస్తోంది అంటే వారి ఇంటి ముందు ఒక్క పర్యాయమైనా ఒక గ్రద్ద వచ్చి అక్కడ తిరుగుతుంది. మనం గమనించం ఇవన్నీ కూడా. ఆ వైనతేయుడు తిరుగుతూ ఉంటాడు, ఆ పక్షిరాజు. అంటే ఆ గృహంలో ఎవరో మరణిస్తారు అని అర్థం. కొంతమందికి కుక్కలు ఏడుస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. కుక్క ఎవరు? కాలభైరవుడు. కాలాజ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవః ప్రచోదయాత్. ఈ కాలభైరవుడికి యజమాని కలిగేటువంటి సుఖము దుఃఖము మృత్యువు గురించి తెలుస్తుందండి. కాలజ్ఞానం కలిగినటువంటిదే కాలభైరవుడు. కాశీక్షేత్రమునికి అధిపతి. కాశీక్షేత్ర నివాసించి కాలభైరవ దర్శనం కాశికాపురాధివాస అని మనకి కాలభైరవాష్టకం ఉన్నది. కాలభైరవ దర్శనం మనం కాశీముఖంలో అయినటువంటి క్షేత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు తిరిగి ఒక కాలభైరవుడి యొక్క మెడలు, అంటే కుక్క యొక్క మెడలో గారెలు వేస్తూ ఉంటాం. గారెలు ఎందుకు చేస్తారండి? మినుములు దానం ఇస్తాను రాహువుకి. ఉండగా నీవు కాశీ వెళ్ళి దర్శనం చేసుకు వస్తే నీకెంతో పుణ్యమని కదా మనం తెలుసుకుంటాం హిందువులను. ఆ రాహువుకి దానం ఏమి ఇస్తామంటే మినుములు ఇస్తాం. ఆ మినుములతో కూడినటువంటి దానికి మనము ఆ మినుములను నానబెట్టి మినపప్పుతోటి గారెలు వేస్తాం. దేంతో? నూనె కలుపుతాం. అంటే అక్కడ కూడా శనీశ్వరుడు యొక్క గ్రహం అనుగ్రహం కలుగుతుంది. ఆ రెండింటితోటి మనం గారెలు వేసి కాలభైరవుడి యొక్క మెడలో వేసి ఆ దర్శనం సంపూర్ణమైనదని అనుగ్రహాన్ని పొందుతాం. కాలగ్రహం కాలభైరవుడు అనుగ్రహించాడా నీకు కాలం అనుకూలించినట్లు లెక్క. కాలానికి అతీతుడు ఆయన. అదే విష్ణు సహస్రనామంలో ఇందాక నేను చెప్పబోయాను. ఓం భూర్భువస్సువ స్వస్థరస్తారక సర్వలోక సవిత పితామహ అని ఉన్నది. మరి పూర్వపిత్రులు కూడా ఎక్కడున్నారయ్యా? ఆదిత్య రూపంలో ఉన్నారు. అందుకని కాలం అనంతం, అనంతకాల స్వరూపుడు, కాలచక్రములకు అధిపతి, అంతరిక్షాది దేవత. అన్ని ఉపాసనలో ఒకటే, దానికి అంతరార్థం ఒకటే. కాలమును గ్రహించుకుని మనం నడుచుకోవాలి. కాలమే కాలస్య ముఖ్యకాలో అస్తు అంటుంది ఆబ్జీక మంత్రాదుల్లో. కాలం అంత గొప్పది అని చెప్పాడు. నీళ్ళని కాలమును కూడా ఎవరు కూడా వృధా చేసుకుని రాదు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనకి విలువైనటువంటిది. కాలమును వృధా చేయరాదు, నీటిని వృధా చేయరాదు. ఎవరైతే కాలము వృధా చేస్తారో వారి జీవిత కాలం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది, మృత్యువునికి దగ్గర అవుతూ ఉంటారు అని మరొకసారి చెప్పక తప్పదు. మరలా ఈ గరుడ మహాపురాణంలో చెబుతున్నాడు విష్ణు భగవానుడు మోక్షనారాయణుడు గరుత్మంతులతో, అయ్యా వైణితయ్య, మరలా 11వ రోజున జీవునకు వేసేటువంటి పిండముల వలన అంగములు కలిగి రోమములు పుట్టుకుంటాయి. ఆ అంగములు కలిగి రోమములు పుట్టి ఈ
వారి యొక్క వారసులు, వారి యొక్క పుత్రులు, మరణించిన వారి యొక్క పుత్రులు జలకుంభదానము అని చేస్తారు. అదే ఉదకుంభదానము అంటాము. ఆ జలకుంభదానం చేయటం వలన యమభటులందరూ కూడా తృప్తి చెంది ఈ మరణించినటువంటి జీవికి కష్టమును కలిగించరు. ఇక 12వ రోజున జీవుడు తట్టుకోలేనటువంటి ఆకలి బాధతోటి ద్వారమునందు వేచి ఉంటాడు. కాబట్టి ఆ రోజున ఈ మరణించిన వారి గృహంలో వారి యొక్క పుత్రులు లేదా ఈ ఉత్తర క్రియలు చేసేటువంటి వారి యొక్క దాయాదులు కానీ, పౌత్రులు కానీ, వంశస్థులు కానీ, మరి ఎవరైనా కూడా వారి తరపున ఆచరించేటువంటి ఆ కర్మకాండలన్నీ కూడా గమనిస్తూ ఆ 12వ రోజున ఆ మృతి చెందినటువంటి జీవుడు ఆ దశదానములు కూడా ఆ దూరం నుంచే పలికిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజున ఆ మృతి చెందిన వాడి యొక్క వారసులు తప్పకుండా దశదానములు తప్పకుండా ఆచరించాలి. అలా అనగానే గరుత్మంతుడు సంతోషించాడు. మిగతా విషయములు కూడా చెప్పమని చెప్పి ఆ మోక్షనారాయణుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ప్రశ్నించాడు అని సూతుల వారు సౌనకాది మహర్షులకు కూడా ఆ విషయములన్నీ కూడా తెలియజేశారు. ఓ మహాత్మా, పదదానం అంటే ఏమిటి, దాని ఫలితం ఏమిటి అని అనగానే ఆ విష్ణుమూర్తి చెబుతున్నాడు, వైనతేయ, వేదములు చదివినటువంటి వాడు, సదాచార సంపన్నుడు, పవిత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి నీవు కనుక త్రాగడానికి స్వచ్ఛమైనటువంటి నీరు, తినడానికి అన్నము, ఆభరణములు, కూర్చోడానికి ఒక పీట, ఎండతో బాధ లేకుండా గొడుగు, రాగి గిన్నె, బియ్యము, ఆకుకూరలు, కూరలు మొదలైనటువంటి దానములు ఒక బ్రాహ్మణులకు, పవిత్రమైనటువంటి వారికి, అర్హత కలిగినటువంటి వారికి, సదాచార సంపన్నులకు మాత్రమే దానం ఇవ్వాలి. దీని వలన ఆ చనిపోయినటువంటి యొక్క జీవికి చక్కటి మంచి ఫలితం కలుగుతుంది. నీవు గొడుగు దానం చేయడం వల్ల చల్లదనం, పాదరక్షలు దానం చేయడం వల్ల ముళ్ళు గుచ్చుకోకుండా ఆ జీవి ఆనందంగా యముడికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంతేకాదు అలా చూస్తూ ఆ జీవిని గుర్రముపై ఎక్కించి యమభటులందరూ కూడా ఈ దాన క్రియాదులన్నీ చేయడం వల్ల వారి ఇంట్లో ఉండేటువంటి వారు ఆ దశదానములు ఆచరించడం వల్ల, గోదానాది దశదానములు ఆచరించడం వల్ల ఈ పుణ్య బలం చేత ఆ యమపురిలో ఉండేటువంటి భటులు ఈ మృతి చెందినటువంటి జీవుణ్ణి ఎటువంటి కష్టములు పెట్టకుండా ఒక గుర్రం మీద ఆ జీవిని ఎక్కించి ఆ యమభటులు యమపురికి తీసుకుని పోతారు. అంత ఆ జీవికి కూడా ఎటువంటి బాధలు కూడా ఉండవని విష్ణు భగవానుడు మోక్షనారాయణుడు గరుత్మంతుడితో తెలియజేశాడు అని తెలియజేస్తూ, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.